హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూజ ఫ్రెండ్స్. ఈ పాప అయితే శిశువారు చేశాం ఫ్రెండ్స్. ఆ పాపకు వచ్చేసి 6 ఏళ్ళు. తనకు గోరింటాకు పెట్టి శిశువారు చేశాం ఫ్రెండ్స్. చూడు ఎంత పొడుగు ఇంటికి లాంగ్ ఉన్నాయో. వాళ్ళమ్మకు పాపది వీడియో తీసుకుంటా ఉంటే తీసుకోమని చెప్పింది ఫ్రెండ్స్. అట్టయితే తీస్తాను, ఎందుకంటే కొంతమంది ఒప్పుకోరు కదా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరంతా బాగుంటారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూజారి ఫ్రెండ్స్. కోయేట్లో ఉన్న వాళ్ళకు, ఇంటికాడ ఉన్న వాళ్ళకు ఈద్ ముబారక్ ఫ్రెండ్స్. నాకైతే ఇప్పుడే టైం దిక్కింది ఫ్రెండ్స్. 2 రోజుల నుంచి ఒకటే పని ఫ్రెండ్స్. బక్రీద్ పండగ కదా, ఎక్కువ పనులు ఫ్రెండ్స్ మా సాలంలో. అట్ట ఈద్ ముబారక్ చెప్పలేకపోయాను. ఇంటికాడ ఉన్న వాళ్ళకు, కోయేట్లో ఉన్న వాళ్ళకు అందరికీ ఈద్ ముబారక్ అండి. మీరంతా బాగున్నారు ఫ్రెండ్స్. మీరు బాగున్నారని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఇప్పుడే డ్యూటీ అయిపోయింది ఫ్రెండ్స్. రాత్రి అయితే ఫ్రెండ్స్ 3:30 అయింది కొనుక్కునే వదికి. మళ్ళీ తెల్ల 7:30కు డ్యూటీలో పోయినాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు 7:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు క్లోజ్ చేసాము. అయితే ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్, అయితే జనాభా కాదు ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకుని ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబర్ చేసుకునేది నాకు ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? అయితే జనాభా కాదు ఫ్రెండ్స్. మా ఛానల్లో ఎక్కువ జనాభా ఉన్నారు. మా పక్కనే నేను ఉండే బిల్డింగ్లోనే ఫ్రెండ్స్ 4 సాలన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళు అయితే 10 తెల్లారి 10కో 11కో క్లోజ్ చేసేసారు ఫ్రెండ్స్. మా మేడం సాలన్ ఓపెన్ చేసి 4 ఏళ్ళు 5 ఏళ్ళు 4.5 సంవత్సరం అవుతుంది ఫ్రెండ్స్. ఒక పని వచ్చేసి ఫ్రెండ్స్ 5 దినార్లు పోయే డబ్బులు. మనకు వచ్చేసి మన ఏ డబ్బు ఒక దినార్ వచ్చి 274 రూపాయలు 75 రూపాయలు పెడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక మనిషి ఫ్రెండ్స్ మినిమము ఒక పనికి వచ్చితే మా మేడం ఇది చేయించుకుని కనీసం మినిమం 30 దినార్లు 20 దినార్లు లాస్ట్ అన్నా కూడా ఒక మనిషి 10 దినార్ల పైన చేయించుకున్నది ఫ్రెండ్స్ మా సాలంలో. వెళ్ళే పనులు ఫ్రెండ్స్. ఒక్క పని పోతే ఒకటి పోతే ఒకటి అట్టే వీడియోలో పెట్టలేక శిశువార్లు వైబీలు అంటే రింగులు తిప్పేది ఫ్రెండ్స్. హెయిర్ వాష్ చేసేది, రంగులు పెట్టేది ఫ్రెండ్స్. చీర చేసేది, మఖానికి చేసేది, కనుసోగులకు రంగు పెట్టేది అవి ఫ్రెండ్స్. మళ్ళీ పిల్లలకు జల్లలేది, గోర్ల పాలిస్ గోర్లు కరిపించేది ఎక్స్ట్రా అనేసి. మన గోర్లకు కొంచెం కురసగా మనకు ఉంటాయి కదా ఫ్రెండ్స్. పండగలు వస్తాయి కదా, మామూలుగానే వాళ్ళు గోర్లు పొడుగ్గా ఉంటాయి అన్నమాట. అవి గోర్లు కరిపించేది. అట్లా పనులు ఎక్కువ ఫ్రెండ్స్ మా సాలంలో అయితేనా. అట్టే ఈడేలాగో తేలేకపోయినాను. కొంచెం షార్ట్లో గోర్లు కరిపించేసిన తర్వాత కత్తిరించి షేప్ చేసిన తర్వాత గోర్ల పాలిస్ పెడతారు కదా ఫ్రెండ్స్. అప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా 20 నిమిషాలు వీడియోలు తీసిన ఫ్రెండ్స్ నేను. అయితే జనాభా కాదు ఫ్రెండ్స్. కాళ్ళు చేతులు నేను వస్తానే ఫ్రెండ్స్. తెల్లారుజామున 3:30 కొనుక్కున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ తెల్లారి 7:30కే లేచినాం ఫ్రెండ్స్. ఈ సాలోని ఏం సాలోని దిక్కుమాలిన సాలోను కానీ ఫ్రెండ్స్. మూతే బెయ్యరంట. 4 ఏళ్ళుగా 4.5 సంవత్సరంగా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆడ మనతో పాటు పనిచేసేవాళ్ళు వాళ్ళు క్లోజ్ చేయరండి ఫ్రెండ్స్. ఇది పరిస్థితి ఫ్రెండ్స్. ఇప్పుడు డ్యూటీ అయిపోయింది, ఇంటికి పోతాను ఫ్రెండ్స్. ఇంకా తినేసి ఏదో ఒకటి కొనుక్కోవాలి. మళ్ళీ తెల్లారి డ్యూటీ ఉంది కదా ఫ్రెండ్స్. మీరంతా బాగుండారా ఫ్రెండ్స్? మీరు ఏం తిన్నారు, ఎలా ఉండారు? కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ ఈద్ ముబారక్ ఫ్రెండ్స్. కోయేట్లో ఉన్న వాళ్ళకు, ఇంటికాడ వాళ్ళకు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.